Hey guys, good morning. I'm your Sauji. I'm a content creator, love food, vlog and more with baby girl Shianshi. టైం అయితే 3:30 అవుతుంది. మేము స్నానాలంతా చేసి తిరుమలకైతే స్టార్ట్ అయిపోయాము. నార్మల్‌గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆపి మా ఊర్లో ఇలా పూజ చేయటం అయితే మాకు అలవాటు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇక్కడ కనిపిస్తుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. సే హాయ్ పండు. కనపడట్లేదు పండు. టైం 4:30. మేము ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే 4:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి వెళ్తుంటే ఇంకా వెళ్ళే దారిలో అయితే ఆంటీ అండ్ అమ్మాయి లిఫ్ట్ అడిగారు. ఆ అమ్మాయికి ఎగ్జామ్ ఉందంట తిరుపతిలో. సో ఇంకా తిరుపతి వరకు వాళ్ళని కూడా డ్రాప్ చేసాము. హలో గైస్, మేమైతే తిరుపతికి వచ్చేసామన్నమాట. చూడండి ఆ వ్యూ కానీ ఎట్లుందో. ఇక్కడ వీళ్ళు ఫోటోషూట్, ఇక్కడ ఫోటోగ్రాఫర్. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంది కదండి ఫ్రెండ్స్. నేచర్ కూడా సూపర్గా ఉంది అసలు. ఆఫ్టర్ గుండు మళ్ళీ కనిపిస్తుంది అనమాట మా పాప. షియా ఇచ్చుండనా హెయిర్తో అని గుండు అవుతుంది. మేము ఇప్పుడైతే కొండపైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా ఇవి ఎత్తుకో. సగం అంటే నిజంగా ఉన్న వాళ్ళు పరువు కూడా తీసేస్తున్నారు వాళ్ళు. చూడండి నన్ను కామెంట్ చేస్తున్నారు. మెటుకులు కాదు మెట్లు, అదే మెటుకులు అన్నాను స్టెప్స్ ని. వీళ్ళు ఏదో పెద్ద వీకోట పెద్ద స్లాంగ్ అయినట్లు మళ్ళీ మదనపల్లి వాళ్ళని కామెంట్ చేస్తున్నారు. మదనపల్లి కాదు వీకోట. మెట్లు అంటే మెటుకులు అంటే తప్ప, మెటుకులు అంటే తప్ప. మీరు చెప్పండి ఫ్రెండ్స్. మెటుకులా మెట్లా మెట్లన్నీ ఉంటాయి కదా స్టెప్స్. ఎలా చూడుకు నాకు సిగ్గేస్తుంది. ఫుల్ రష్ ఉన్నారు, జనాలు ఉన్నారు అండి. అంటే ఆడుంటారా పడుకున్నారేమో అందరూ. శరత్, ఇప్పుడు యాడికి పోవాలి చెప్పు. ఫస్ట్ గుండు కొట్టుకోవాలి బాబుకి. అది యాడ చెప్తా. కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళగానే ఇంకా పాపకి గుండు కొట్టించి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా లగేజ్ అంతా తీసుకొని మేము కళ్యాణ కట్టకి స్టార్ట్ అయ్యాము.
ఏం కావాలి బా హలో అది పెడతాం పెట్టేది ఏం కావాలి పెట్టు చెప్పలా నీకు నోట్లో బుడ్డి పెట్టేసినారా ఏం చేయమని ఏముంది నాన్న గోవిందా చెప్పు ఇంకేం గోవిందా 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 నానా ఏమి ఏమి ఎవరు గోవిందా గోవిందా బంగారి ఏమన్నా గోవిందా 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 ఫైనలీ నానా తంటాలు పడి మా పాపకైతే గుండు కార్యక్రమం కంప్లీట్ చేసాము. మేమైతే గుండు చేసుకొని దర్శనానికి వెళ్తున్నాం. చూడండి మా పాప గుండు. మేము ఇంకా ఫోన్స్ అన్ని కార్లోనే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లడ్డు కౌంటర్లో అయితే ఫుల్ రష్ మొత్తం ఒక జస్ట్ ఒక 5 to 10 seconds స్వామిని చూడడానికి. ఇంకా దర్శనం అంతా అయిన తర్వాత లడ్డు కౌంటర్కి వచ్చేసాము లడ్డూలు తీసుకోవడానికి. మేమైతే ఇప్పుడు లడ్డు కౌంటర్లో ఉన్నాం. అసలు ఫుల్ రష్ ఉంది చూసారా. నేను ఇంకా పాప పండు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఎక్కడ చూసినా కూడా నార్మల్గా మాకు తెలీదు ఇక్కడైతే స్లిప్పర్స్ వేసుకోకూడదంట. డైలీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు వస్తాడంట ఈ స్ట్రీట్లో, ఈ వీధిలో. సో అందుకని స్లిప్పర్స్ వేసుకోకూడదు. నేను చేతిలో పట్టుకున్నాను. జో మా పాపకి ఇక్కడ గుండెకి ఎండ రాకుండా. అన్నా ఎనీ డైలాగ్? జస్ట్ ఇప్పుడే మా దర్శనం అంతా అయిపోయి మేము కిందకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా టైర్డ్ అయిపోయాం ఇవాళ అయితే. మార్నింగ్ నుంచి మాకు ఫుడ్ కూడా లేదు. ఇది చూడండి మార్నింగ్. అన్న ఎనీ కామెంట్స్? నో కామెంట్స్, నో కామెంట్స్, ఓన్లీ గుండు కామెంట్స్. మా పాప గుండు వాళ్ళు తిన్నారులేండి. మెటుకులు ఎక్కి కాళ్ళు నొప్పి వచ్చాయి. చూడండి మెటుకులు ఎక్కి కాళ్ళు నొప్పి వచ్చాయి మాకు. ఆడిందే తైతక్క పడతా 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 వెనకే వెనకే పడతా. ఉన్నారు, జనాలు ఉన్నారండ్రి. అంటే ఆడుంటారా? ఇక్కడ నెంబర్స్ వేసింటారు. ఇంకా ఎన్ని టర్నింగ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అలా ఒకసారి ఒక లుక్ వేయండి.
ఇంకా 25 టర్నింగ్స్ ఉన్నాయి. గరుత్మంతుడు కొండ. చంపేస్తా. ఇంకా 3 టర్నింగ్స్, ఓన్లీ 3 టర్నింగ్స్. తిరుపతి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదంతా తిరుపతి. వావ్, అది ఫ్రెండ్స్ తిరుపతి అంటే. చూసారా ఇటు వావ్, ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. కాకపోతే అన్ని అట్లా నేను సరిగ్గా తీయలేకపోతున్నాను. సెక్షన్స్ ఇంకా అంతా దిగేసి కిందకి రాగానే ఇక్కడ గ్రీన్ మెరీడియన్ లైక్ వెజ్ రెస్టారెంట్ ఉంది. వెళ్తున్నాం అనమాట. ఒకసారి మేము ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఒకవేళ ఓకే అంటే మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అంతే కదా షియా తీతి. మేమైతే లైక్ గ్రీన్ మెరీడియన్ వెజ్ రెస్టారెంట్ ఇక్కడికైతే వచ్చాము. పిలిచా బంగారి 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 షియా షియా షియా. మా పాపకు కూడా బుల్లి చైర్ అయితే వేశారు వాళ్ళు. చూడు తినేది షియా. బాగుందా? రైస్ వేస్తారు సైడ్లో పెట్టుకో. అవన్నీ సైడ్లో పెట్టుకోండి. రైస్ వేస్తారు. చపాతి ఈ మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. లైక్ అండ్ they give like this. There's some chutney with curd. This is meat. This is paneer veg biryani. అంటే పెప్పర్ మష్రూమ్. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది షియా? ఇది పెప్పర్ మష్రూమ్ సూపర్ ఉంది. చాలు. ఈ పడిపోతుందా? ఫ్రెండ్స్ వీళ్ళు నాకెవరే చూలే లేదు. ఇంతవరకు నా కంట్లో నేను చూడలేదు. నేను తిరుపతిలో ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. వెళ్ళే దారిలో అక్కడ కాఫీ అన్న టీ అన్న తాగుదామని అలా ఆపాము. సో అక్కడే ఇలాంటి టాయ్స్ అంతా ఉన్నాయి. ఇంకా అక్కడ కాసేపు స్పెండ్ చేసిన తర్వాత బాయ్ బాయ్ టు జర్నీ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. జో ఇదిగో మనం ఏం చేయలేము.
అవునా, అది అది కూడా ఏం చేయలేదు. ఉల్టా ఉల్టా ఊపుతున్నావు. ముందు పట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.